దేవునికి స్తోత్రం. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 66వ కీర్తన 6వ చరణము. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. దేవుని కార్యాలు ఎంతో గొప్పవి. ప్రజలు సముద్రం మధ్యలో నుండి నడిచి వెళ్ళారు. ఎంతో సంతోషించదగిన విషయం. వీరికి ఈ ప్రజలకు దేవుడు ఎంతో దగ్గరగా వచ్చారు. మనకు కూడా మన జీవితాల్లో దేవుడు మనకి సమీపముగా ఉన్న రోజులను గుర్తు చేసుకొని మనం ఎంతో సంతోషించవలసిన వారమైనాం. దేవుడు కాలినడకన ప్రజలను నడిపించారంటే, పొడి నేలను వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారంటే అది ఎంతో గొప్ప విషయం. భయం ఒకవైపు శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు భయము, వేదన, వణుకు, నిరాశ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండే ప్రదేశంలో దేవుడు ఎలాంటి వాతావరణాన్ని అక్కడ తీసుకొని వచ్చారంటే, అక్కడ సంతోషం, ప్రజలందరూ సంతోషించేటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు అక్కడ చేశారు. ప్రజలు కాలినడకన సముద్రం మధ్యలో నుండి కాలినడకన నడుచుకుంటూ వెళ్ళారు. మన జీవితాల్లో కూడా దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు మనం ఊహించిన విధంగా దేవుడు మన జీవితాల్లో సంతోషించే కార్యాలను మన జీవితంలో చేయగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. ఇది చాలా గంభీరమైన సాక్ష్యం. మహాజలాల్లో నుంచి ప్రజలు కాలినడకన దాటారు. భయం, వణుకు, వేదన, నిరాశ ఉండవలసిన ప్రదేశంలో సంతోషం. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి అంటున్నాడు కీర్తనాకారుడు. తన స్వంత అనుభవంగా ఇలాంటి సాక్ష్యం ఇవ్వగలవారు ఎంతమంది ఉన్నారు? అక్కడ బాధ, గుబులు గూడు కట్టుకొని ఉన్న సమయాల్లో అంతకు ముందెన్నడూ లేని రీతిని వారు విజయాన్ని, ఉత్సాహాన్ని చవిచూశారు. నిబంధన మూలంగా వారి దేవుడు వారికి ఎంత చేరువగా వచ్చాడు. ఆయన వాగ్దానాలు ఎంత దగదగా మెరిశాయి. మనం సుఖ సంపదలతో తలతూగుతున్నప్పుడు ఈ దగదగలు మనకి కనిపించవు. మధ్యాహ్నం సూర్యబింబం యొక్క ప్రకాశం నక్షత్రాలను కనిపించకుండా చేస్తుంది. కానీ మన జీవితాల్లో చీకటి మూగినప్పుడు, దుఃఖాంధకారం మూసినప్పుడు తారలు గుంపులు గుంపులుగా బయటికి వస్తాయి. ఆశాభావం, ఓదార్పులనే బైబిల్ నక్షత్ర సమూహాలు తళతళలాడతాయి. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబులాగా మన ఇహలోక సూర్యబింబం అస్తమించాకే దివ్యదూత బయలుదేరతాడు. ఆయనతో మనం పోరాడి గెలవాలి. రాత్రివేళ సాయంకాలమైనప్పుడు అహరోను సన్నిధి గుడారంలో దీపాలు వెలిగిస్తాడు. బాధల నడిరాత్రిలోనే విశ్వాసి మదిలో దేదీప్యమానమైన దివ్యలు వెలుగుతాయి. యోహాను ప్రవాసంలోనే, తన ఒంటరితనంలోనే తన విమోచకుని దర్శనం పొందాడు. లోకంలో నేటికి పద్మాసులు అనేకం ఉన్నాయి. ఏకాకిగా శోకంలో ఉన్న రోజుల్లో దేవుని సన్నిధి, కృప, ప్రేమల జ్ఞాపకాలు ప్రకాశమానంగా వెలుగుతాయి. ఈ లోక బాధలనే యోర్దానులు, ఎర్ర సముద్రాలు దాటుతున్న ఎందరో యాత్రికులు నిత్యత్వంలోకి ప్రవేశించాక గుర్తు చేసుకుంటారు. దేవుని అనలేని అనుగ్రహాన్ని తలంచుకొని అక్కడ గొప్ప జలాల్లో మేము కాలినడకన వెళ్ళాం అంటారు. ఆ చీకటి అనుభవాల్లో నలువైపులా ఎగసిపడే అలలతో, అగాధాల్లో వరద, యోర్దాను బీభత్సంలో అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి అంటూ సాక్ష్యమిస్తారు. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనెత్తును, శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము. ఈ మాటలను ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, జనులు కాలినడకన వెళ్ళారు నా తండ్రి నాయన ప్రభా. అయ్యా సముద్రంలో నా తండ్రి నాయన ప్రభా, ఒకవైపు బాధ, వేదన, నిరాశల్లో నుంచి నా తండ్రి నాయన ప్రభా, జనులు సంతోషించదగిన కార్యం మీరు చేశారు ప్రభా. చరిత్రలో గొప్ప కార్యం మీరు జరిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, మీరు ప్రజలతోటి దగ్గరగా ఉండే దేవుడు నా తండ్రి నాయన ప్రభా. మాతో మీరు
దగ్గరగా ఉంటున్నారు తండ్రి. నాయనా ప్రభ మా చీకటి అనుభవాల్లో, నాయనా ప్రభ ఒంటరితనంలో నా తండ్రి, అయ్యా నా తండ్రి అబ్బోకు రేవు దగ్గర యాకోబు గారు ఏ విధంగా అయితే పోరాడారో ఆ విధంగా మేము పోరాడి గెలవటానికి మాకు శక్తినివ్వండి తండ్రి. స్తోత్రంలో నా తండ్రి, అయ్యా నీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా. స్తోత్రాలు నాయన. మీరు చేసే కార్యాలు నా తండ్రి నాయన ప్రభా, వాటి పట్ల నా తండ్రి మేము సంతోషించదగిన కార్యాలను మీరు చేయగలరు నా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా శ్రమల గల లోయల్లో నుంచి నా తండ్రి నాయన ప్రభా నిరీక్షణ కలుగజేసే దేవుడు నా తండ్రి. వీటి నిరీక్షణ మాలో ప్రతి ఒక్కరికి నాయనా ప్రభా అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. అట్టి నిశ్చయితను మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. స్తోత్రంలో నాయన ఉదయకాల సమయంలో మీ కృపనిచ్చి నడిపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.